పొంగలండి. మార్నింగ్ టిఫిన్కి చేసుకునే పొంగలు, కట్టి పొంగలి అంటారు కొన్ని ఏరియాల్లో. ఇది ఎలా చేయాలో చూద్దాం. పచ్చిపెసలు తీసుకున్నానండి. పచ్చిపెసలు ఒక గ్లాస్ తీసుకున్నాను. బాగా వేయించి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే పొంగల్ బాగా కమ్మగా ఉంటుంది. ఒక గ్లాస్ అండి, ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. పచ్చి బియ్యము ఒక గ్లాసు, బాగా 2 టైమ్స్ కడిగి పెట్టుకోవాలి. ఇది బాగా వేయించుకోవాలండి. చూడండి, బాగా మంచి కలర్ వచ్చేంత వరకు, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగింది కాబట్టి వీటిని తీసి చల్లార్చి ఇలా మిక్సీకి వేసుకుని కొట్టుకోవాలండి. పొట్టుతో కూడా మనము వేసుకోవాలండి. పొట్టుతో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు. ఇది తీసి కుక్కర్లో వేసుకోవాలండి. ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటరు వేసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు నెయ్యి. పొంగల్కి నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆయిల్ వేయాల్సిన అవసరము లేదు. ఒక 2 స్పూన్లు సరిపోతుంది. ఇది వేగిన తర్వాత జీలకర్ర, మిరియాలు ఇలా వేయించుకోవాలండి. కొద్దిగా కరివేపాకు, అల్లం కొద్దిగా వేసాను, దంచి వేసుకోవాలండి అల్లము. నచ్చిన వాళ్ళు జీడిపప్పులు కూడా వేసి వేయించుకుని వేసుకోవచ్చు. వేయించింది మనము ఈ వాటర్లోకి వేసేయాలండి. ఆల్రెడీ మనం పప్పు బియ్యము 2 వేసాము కదా, ఈ వాటర్లోకి వేసి ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు పెట్టాలండి. కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు ఇలా బాగా మొత్తం కలిపి ఒక 3 విజిల్లు వచ్చిన తర్వాత తీసి చూడాలండి. ఎంత బాగుందో చూడండి. పొంగలు చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చి పెసలతో ఇలా చేసామంటే చాలా రుచిగా ఉంటుంది.